ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు ఈ ఫోటోని పేపర్ ని కంపేర్ చేసి చూస్తే ఈ కళ్ళ గురించి ఒక ఐడియా వస్తుంది. అయ్యో అయ్యో నేను లేనక్కడ. మీ వెనకాలన్న మొక్కలు వచ్చాయి, ఇటున్న ఈ చెట్టు వచ్చింది, కానీ నువ్వు ఫోటోలో పడలేదేంటక్క? చెప్పండి అక్క, మీరెందుకు ఫోటోలో పడలేదు? ఎందుకు పడలేదు? గుప్తా గారు, ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ప్లీజ్ ఈ ఒక్కసారికి నన్ను కాపాడండి, ఒక్కసారికి ప్లీజ్. ధూమ్ తత అక్క ప్రణామములు బాలిక. ఎందులకు మిస్సమ్మ అటులు చూచుచుంటివి? అది మా ఊరు నుండి కబురు వచ్చినదని నేనెవరికీ చెప్పకుండా వెళ్ళి తిని అనుకోని అవాంతరము వల్ల వెళ్ళవలసి వచ్చినది. మరల పనిలో చేరుటకు పని పూర్తి చేసుకుని వచ్చి తిని. అయ్యగారు లోపల ఉంటిరా? ప్లీజ్ గుప్తా గారు, ప్లీజ్, ఐమ్ సో సారీ, ఒక్కసారికి ప్లీజ్. ఏమైనది మిస్సమ్మ? ఎందులకు అటుల కంగారు పడుచుంటివి? అక్కని ఫోటో తీస్తుంటే అన్ని ఫోటోలో పడ్డాయి, కానీ అక్క మాత్రం పడలేదు. అటులనా? ఒకసారి నేను వీక్షించదా యంత్రము నీటి ఇమ్ము. నీవు కాస్త పక్కకు జరుగుము. ఈయన నన్ను కాపాడడానికి వచ్చారా, ఇరికించడానికి వచ్చారా? వచ్చిందా? అవును బాలిక, ఆమె చిత్రము ఇందున కనపడుటలేదు. నీవును ఒకసారి ఇటు వచ్చి నిలువు. ఇంకాస్త ఇటు రమ్ము. ఏంటక్క? బాలిక, నీ చిత్రము కూడా ఈ యంత్రమున కనపడుటలేదు బాలిక. అవునా? అవును, ఈ యంత్రమునందే ఏదో లోపమున్నది. అమ్మయ్యా, ఫోన్ పాడైపోతే మొత్తం పాడైపోవాలి, కానీ ఇలా మనిషి మాత్రమే ఫోన్లో రాకుండా ఫోటో వచ్చేలా పాడవడం ఏంటి? ఇప్పటిదాకా ఫోన్కి ఎలాంటి ప్రాబ్లం వస్తుందని నాకు అస్సలు తెలియదక్క. అమ్మయ్యా, అమ్మోని కిడ్నాప్ చేసి మిస్ అమ్మని ఇరికించడానికే ఇదే మంచి టైం. ఎలా అయినా పిల్లలతో మిస్ అమ్మని పంపించాలి. ఏమైంది మనోహరి? ఏం ఆలోచిస్తున్నావు? అమర్, అది ఎన్ని చెప్పినా మిస్ అమ్మే ఇంటి కోడలు. తను ఉండగా పిల్లల్ని నేను తీసుకెళ్లడం కరెక్ట్ కాదేమో. పైగా నాకు డాక్టర్ అపాయింట్మెంట్ కూడా ఉంది. అయినా మిస్ అమ్మ పిల్లల్ని ఎలా చూసుకోగలదో మనం అందరం చూసాం కదా.
తను జాగ్రత్తగానే తీసుకెళ్తుంది. ఏమిసమ్మా? ఆయనతో బయటికి అంటే కుట్రలు కుతంత్రాలు చేసి మరీ వెంట వెళ్ళాలనుకుంటుంది. అదే పిల్లల బాధ్యత తీసుకోమనగానే కారణాలు చెప్పి తప్పించుకోవాలని చూస్తుంది. ఆయనకి ఓకే అంటే తీసుకువెళ్ళడానికి నాకేం ప్రాబ్లం లేదు. సరే, జాగ్రత్తగా తీసుకెళ్ళు. ఏమైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయి. సరే అండి. బాయ్ పిల్లలు, కావలసినవన్నీ తీసుకోండి. అలాగే డాడీ. జాగ్రత్త. పిల్లలు, ఎన్ని రోజులైంది కదా మనందరం కలిసి బయటికి వెళ్ళి పదండి వెళ్దాం. పిల్లలు జాగ్రత్త. జాగ్రత్తగా వెళ్ళండమ్మా. మిస్ అమ్మా, నిన్ను మళ్ళీ ఇంట్లో కొడుకు కూడా పెట్టనివ్వను. గుప్తా గారు, గుప్తా గారు, మను ఏదో చేస్తుంది గుప్తా గారు. మను మాటలు చూస్తుంటే తనేదో ప్లాన్ చేసినట్టు అనిపిస్తోంది. నా మనసు ఎందుకో కీడు శంకిస్తోంది గుప్తా గారు. కాలము కక్ష కట్టినది బాలిక. నీ చుట్టూ కట్టిన కంచె తెగిపోవు సమయమాసన్నమైనది. పిల్లలు మెల్లగా. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు గుప్తా గారు. ఇంట్లో ఎవరికైనా ఏమైనా అవుతుందా? అందుకే మీరు ఇలా మాట్లాడుతున్నారా? మరో ఏదైనా ప్లాన్ చేస్తుందా? చెప్పండి. పిల్లలు జాగ్రత్త. పిల్లలు బాయ్ అమ్మో. గుప్తా గారు, ఏదో జరగబోతుంది అనిపిస్తోంది. ఏం జరగబోతుందో చెప్పండి ప్లీజ్. జరగబోవున్నది మానవ మాతృలకు చెప్పరాదు బాలిక. కానీ నేను నీకు చెప్పుచున్నాను, ఎందులకనినా జరిగినది, జరుగుచున్నది, జరగబోవున్నది మొత్తము నీ తప్పిదము వలనే జరుగుచున్నవి కనుక నీ పిల్ల పిచ్చుక దేహమున నీవు ప్రవేశించి నీవు చేసిన తప్పిదమునకు శిక్ష నీ కూతురు అనుభవించబోవుచున్నది. నీవు చేసిన పాపమునకు మూల్యము నీ కూతురు చెల్లించబోవుచున్నది. ఏంటి గుప్తా గారు మీరు చెప్పేది? అంటే ఇప్పుడు అమ్మ వెళ్తుంది ప్రమాదం వైపా? అవును. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.